ధర్మశాల వేదికగా జరిగిన లో స్కోరింగ్ గేమ్లో సిఎస్కే టీం పీబీకేస్ మీద రీవెంజ్ తీర్చుకున్నారు. వరుసగా 5 మ్యాచ్లో పంజాబ్ చేతులు ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న సిఎస్కే టీం ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొట్టింది ఒక పార్ స్కోర్ అయినప్పటికీ పంజాబ్ టీంను బాగా కట్టడి చేసి 28 పరుగులు దాటితే ఈ మ్యాచ్ను గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పీబీకేస్ అని చెప్పుకునే కంటే జడేజా వర్సెస్ పీబీకేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టార్ ఆల్రౌండర్ ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విత్ ద బ్యాట్ చూసుకున్న విత్ ద బాల్ చూసుకున్న రెండింట్లో కూడా మనోడే టాపర్. సో జడేజా లిటరలీ పీబీకేస్ టీంకు మరియు విజయానికి మధ్య ఒక అడ్డుగోళ నిలిచిపోయాడు. ముందు బ్యాటింగ్లో కష్టాలు ఉన్న సిఎస్కే టీంను ఆదుకున్నాడు అండ్ దెన్ బౌలింగ్లో 3 వికెట్లు తీసి పీబీకేస్ టీంను చావు దెబ్బ కొట్టాడు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ 2024లో జడ్డు తన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లో విక్టరీ వల్ల సిఎస్కే టీం పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి దూసుకెళ్లిపోయింది. ఈ మ్యాచ్కి ముందు వాళ్ళు 5వ స్థానంలో ఉండేవారు, బట్ ఇప్పుడు 12 పాయింట్లతో మళ్ళీ టాప్ 4లోకి ఎంటర్ అయ్యారు. మెయిన్లీ మ్యాచ్లో విక్టరీ వల్ల వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు చాలా పెరిగాయి. ఇక మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిచినా సరే సిఎస్కే టీం ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ అద్భుతంగా ఉంది. సో ఫస్ట్ మ్యాచ్లో విక్టరీ అయితే సిఎస్కే టీంకు ప్లే ఆఫ్ రేస్ పరంగా చూసుకున్నా అలాగే మోరల్గా చూసుకున్నా చాలా బిగ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ పీబీకేస్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు ఆ టీం ఆర్సీబీ మరియు గుజరాత్ టైటన్స్ ఈక్వల్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో పరాజయం ద్వారా వాళ్ళకు కూడా ఇప్పుడు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తగ్గిపోయాయి. ఈ మ్యాచ్కి ముందు వరకు చూసుకుంటే వాళ్ళకి మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్తారనుకున్నాం. కానీ మ్యాచ్లో పరాజయం వల్ల ఇంకా ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళ చేతిలో లేవు. సేమ్ ఆర్సీబీ టీంకి ఎలా అయితే అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయో పీబీకేస్ కూడా అంతే. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఏకంగా 5 టీంలు 12 పాయింట్ల మార్కును దాటేశారు. సిడితిరిగి లక్నో మరియు ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది అండ్ ఈ మ్యాచ్లో ఏ టీం గెలిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా 14 పాయింట్లు వస్తాయి అండ్ సిఎస్కే కూడా వాళ్ళకి మిగిలిన ఒక్క మ్యాచ్లో గెలిచిన 14 పాయింట్లు వచ్చేస్తాయి. సో ఇంక ఇప్పుడు ఆర్సీబీ, పీబీకేస్ మరియు గుజరాత్ టైటన్స్ ఈ 3 జట్లకి ఆల్మోస్ట్ ఛాన్సెస్ తగ్గిపోయాయి. ఈ రోజు మ్యాచ్లో సిఎస్కే టీం గెలవడం వల్ల ఈ 3 టీంలు ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం పరిగణించవచ్చు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే గైక్వాడ్ మరోసారి టాస్ ఓడిపోయాడు. ఈ సీజన్లో ఫర్ ది 10th టైం అతను టాస్ ఓడిపోయాడు. బట్ అతనికి ఇలా టాస్ ఓడిపోవడం చాలా బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే పీబీకేస్ వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో ఇదైతే నిజంగా చాలా సర్ప్రైజింగ్ డిసిషన్. మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో పీబీకేస్ వాళ్ళు ఒక్కసారి మాత్రమే చేసినప్పుడు గెలిచారు, బట్ 4 మ్యాచ్లో మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారని. పైకి ఆఫ్టర్నూన్ మ్యాచ్ చేయడం కూడా కష్టమని మాట్లాడుకున్నాం. కానీ పీబీకేస్ వాళ్ళు చూసుకుంటే ఈ కండిషన్స్ ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లో చేసి గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా అదే చేశారు, బట్ అది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. సో బౌలింగ్ తీసుకున్నాకైతే పీబీకేస్ టీంకి మంచి స్టార్ట్ వచ్చింది. స్టార్టింగ్లో హర్షదీప్ సింగ్ రహానేని అవుట్ చేశాడు, కానీ తర్వాత చూసుకుంటే మిచెల్ మరియు గైక్వాడ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ 2వ వికెట్కు 57 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు, అది కూడా కేవలం 5.2 ఓవర్స్లోనే. సో సిఎస్కే టీం ఎర్లీగా వికెట్ కోల్పోయినప్పటికీ వాళ్ళు పవర్ ప్లేలో 60 రన్స్ కొట్టారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు నెంబర్ 3లో మిచెల్ని పంపి చాలా మంచి పని చేశారు అండ్ అతనైతే వచ్చి రాగానే చాలా మంచి ఇంటెంట్ చూపించాడు. 19 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో కూడా గైక్వాడ్ తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. 21 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే సిఎస్కే టీంకి చాలా మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు, బట్ మళ్ళీ ఒకే ఒక్క ఓవర్ గేమ్ని మార్చేసింది. 8వ ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతులు వికెట్లు తీశాడు. 32 పరుగులు చేసిన గైక్వాడ్తో పాటు దూబేను గోల్డెన్ డకౌట్ చేశాడు. సో సేమ్ అలాంటిది ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసాం. అప్పుడు కూడా బ్రార్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి సిఎస్కే మొమెంటంని దెబ్బ కొట్టాడు అండ్ ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఈ 2 వికెట్లు పడిన తర్వాత సిఎస్కే బ్యాట్స్మెన్ చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా మొయిన్ అలీ చూసుకుంటే 20 బంతులు ఆడేసి 17 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే జడేజా చూసుకున్న స్టార్టింగ్లో క్రీజ్లో సెట్ అవ్వడానికి టైం తీసుకున్నాడు. సో మిడిల్ ఓవర్స్లో అయితే సిఎస్కే బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేదు. ఓవర్ నెంబర్ 8 నుండి 16 వరకు చూసుకుంటే ఆ టీం 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ధోని నెంబర్ 9లో బ్యాటింగ్ రావడం. అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. 16 ఓవర్లో శాంట్నర్ అవుట్ అయిపోగానే ధోని బ్యాటింగ్ వస్తాడేమో అనుకున్నా, బట్ షార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ వచ్చాడు. సో ఇదైతే నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. బట్ ఎనివే షార్దుల్ ఠాకూర్ అయితే మంచి ఇంపాక్ట్ చూపించాడు. 11 బంతుల్లో 17 పరుగులు చేశాడు అండ్ పంజాబ్ ఫీల్డర్స్ కూడా అతనికి బాగా హెల్ప్ చేశారు, ఒక బాల్ని 6 గెంటేసి. కానీ చివరిలో చూసుకుంటే సిఎస్కే టీం మరోసారి ఒక ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. ఈసారి హర్షల్ పటేల్ 19 ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశాడు, అది కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిప్పింగ్ స్లోవర్ బాల్తో. సో సిఎస్కే టీం అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. ఈ మ్యాచ్లో వాళ్ళు ముస్తాఫిజుర్ రహమాన్ ప్లేస్లో శాంట్నర్ని తీసుకొచ్చారు అండ్ అతను కూడా 11 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. సో గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత సిఎస్కే టీం ఇంకెక్కడా కోలుకోలేకపోయింది. కానీ ఎండ్లో చూసుకుంటే మాత్రం జడేజా చాలా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఇనిషియల్గా స్లోగానే బ్యాటింగ్ చేసినప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం స్పీడ్ పెంచాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో 16 పరుగులు రాబట్టి ఒక మంచి మొమెంటంని అందించాడు. సో జడేజా అయితే ఓవరాల్గా 26 బంతుల్లో 43 పరుగులు చేసి సిఎస్కేకు టాప్ స్కోరర్గా నిలిచాడు. అండ్ టు బి ఫ్రాంక్ అతని బ్యాటింగ్ వల్ల సిఎస్కే టీమ్ స్కోర్ 150 అయినా దాటింది. మెయిన్లీ చివరిలో చూసుకుంటే వాళ్ళు హర్షల్ పటేల్ బౌలింగ్ కారణంగా చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ జడేజా అయితే సంహవ్ వాళ్ళకైతే 167 పరుగులు ఒక రెస్పెక్టబుల్ టోటల్ అందించాడు. ఇక పీబీకేస్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ బౌలర్స్ అందరూ బాగానే బౌలింగ్ చేశారు. ఒక్క బ్రార్ మాత్రమే ఒక ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. కానీ రాహుల్ చహర్ చూసుకున్న హర్షల్ పటేల్ చూసుకున్నా వీళ్ళిద్దరూ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. ఎస్పెషల్లీ హర్షల్ పటేల్ అయితే డెత్ ఓవర్స్లో తన వింటేజ్ స్లోవర్ వన్స్ వేశాడు.
సో అతనైతే ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రాహుల్ చౌహార్ చూసుకున్న 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో నిజంగా ఇద్దరు బౌలర్ సిఎస్కే బ్యాట్స్మెన్కి ఒక గట్టి స్ట్రోక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ వీళ్ళ డబుల్ బ్లోస్ ఒక ఓవర్లో 2 వికెట్స్ తీశారు. ఇక వీళ్ళతో పాటు రబాడా, హర్షదీప్ సింగ్ మరియు శామ్ కరణ్ ముగ్గురు కూడా బాగానే బౌలింగ్ చేశారు. అయితే లాస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ ఇవ్వకుండా రబాడాకి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే హర్షదీప్ ఫస్ట్ 3 ఓవర్స్ బాగానే వేసినప్పటికీ లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. సో అతనైతే 2 వికెట్లు తీసుకున్నాడు కానీ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చాడు. అండ్ శామ్ కరణ్ చూసుకుంటే 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే పీబీకేఎస్ బౌలర్స్ అయితే బాగానే బౌలింగ్ చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో 60 రన్స్ ఇచ్చిన తర్వాత బాగా పుల్ బ్యాక్ చేశారు. అయితే వాళ్ళు చేసింగ్ విషయానికి వస్తే ఒక డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ స్టార్టింగ్లో చూసుకుంటే తుషార్ దేశ్పాండే అద్భుతమైన ఇంపాక్ట్ చూపించాడు. అతను ఒక ఓవర్లో డేంజరస్ బైరిస్టర్తో పాటు రూసో వికెట్లు తీశాడు. సో లాస్ట్ మ్యాచ్లో మనం క్లియర్గా చూసాం తుషార్ దేశ్పాండే లేకపోవడం వల్ల పవర్ ప్లేలో సిఎస్కే టీంకి ఎక్కువ వికెట్లు రాలేదు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే దేశ్పాండే వచ్చాడు అండ్ వికెట్లు తీశాడు. మెయిన్లీ ఇప్పుడు సిఎస్కే టీం 10 రన్లను కోల్పోయింది. అతను ఇంజరీ కారణంగా ఇప్పుడు తన సొంత దేశానికి వెళ్ళిపోయాడు. దీంతో ప్రజెంట్ సిఎస్కే టీంకు మెయిన్ బౌలర్గా తుషార్ దేశ్పాండే ఉండబోతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో అతను ఫామ్ను కంటిన్యూ చేయడం నిజంగా సిఎస్కే టీంకు చాలా బిగ్గెస్ట్ పాజిటివ్. బట్ ఎనివే 2 వికెట్లు పడిన తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు శశాంక్ సింగ్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్ వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కి 53 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ ఎప్పుడైతే శాంట్నర్ వచ్చి శశాంక్ను అవుట్ చేశాడో ఆ తర్వాత పీబీకేఎస్ టీం కుప్పకూలిపోయింది. నెక్స్ట్ వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా పట్టుమని 10 నిమిషాలు క్రీజ్లో నిలవలేదు. సో శామ్ కరణ్ చూసుకున్న, జితేష్ శర్మ చూసుకున్న, అశుతోష్ శర్మ చూసుకున్న వీళ్ళు ముగ్గురు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యారు. మెయిన్లీ బ్యాట్తో అద్భుతంగా రాణించిన జడేజా బౌలింగ్లో కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక ఓవర్లో శామ్ కరణ్తో పాటు అశుతోష్ శర్మ వికెట్లు తీశాడు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 62 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న పీబీకేఎస్ టీం 78 పరుగులు చేసేసరికి 7 వికెట్లు కోల్పోయారు. అంటే వాళ్ళు 16 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయారు. అది కూడా మెయిన్ బ్యాట్స్మెన్వే. సో దీని తర్వాత అయితే పీబీకేఎస్ టీం కోలుకోలేకపోయింది. అఫ్కోర్స్ చివరిలో బౌలర్స్ అంతా కలిసి మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడారు. మెయిన్లీ ఓటమి అనేది బిగ్ మార్జిన్తో లేకుండా చేశారు. అదే వాళ్ళ బౌలర్స్ కనుక క్యామ్ ఇన్నింగ్స్ ఆడకపోయిందంటే పీబీకేఎస్ టీం 100 పరుగులలోపు అవుట్ అయిపోయి ఉండేది. సో నిజంగా పీబీకేఎస్ టీం యొక్క చేజింగ్ విషయంలో ఎలాంటి ప్లానింగ్ కనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ది బ్యాట్స్మెన్ ఇర్రెస్పాన్సిబుల్గా భారీ షాట్లకు ఎత్తించి తమ వికెట్లను కోల్పోయారు. ఎస్పెషల్ ఎవరు కూడా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ చివరి వరకు ఉండడానికి ట్రై చేయలేదు. అందరూ కూడా బ్యాట్ను ఊపేందుకే ట్రై చేశారు. ఇనివే మనమైతే ఖచ్చితంగా క్రెడిట్ సిఎస్కే బౌలర్స్కి ఇవ్వాలి. నిజంగా అందరూ కలిసి చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. ఎస్పెషల్లీ జడేజా మరియు శాంట్నర్ కాంబినేషన్ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి 7 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నారు. మెయిన్లీ పీబీకేఎస్ టీంకి మిడిల్ ఓవర్స్లో బ్రేక్లు వేసింది వీళ్ళిద్దరే. సో జడేజా 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ శాంట్నర్ చూసుకుంటే 3 ఓవర్స్లో 10 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక వీళ్ళిద్దరితో పాటు స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే దేశ్పాండే 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి అయితే సిఎస్కే టీంకి ది ఆల్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసి పెట్టారు. అండ్ వీళ్ళతో పాటు సిమర్జిత్ సింగ్ మరియు షార్దుల్ కూడా మంచి బౌలింగ్ చేశారు. మెయిన్లీ సిమర్జిత్ సింగ్ ఈ సీజన్లో ఫస్ట్ టైం ఆడుతున్నప్పటికీ 2 వికెట్లు తీశాడు. అది కూడా 3 ఓవర్స్లో 16 రన్స్ మాత్రమే ఇచ్చే. సో ఒక గ్లీసన్ తప్పితే మిగతా సిఎస్కే బౌలర్స్ అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ ఇన్ వాళ్ళకి మాత్రమే మ్యాచ్లో మేజర్ కంట్రిబ్యూషన్ ఇచ్చింది జడేజానే. అతను బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ శామ్ కరణ్ మరియు అశుతోష్ శర్మ వీళ్ళిద్దరిని ఒక ఓవర్లో అవుట్ చేయడం వాళ్ళ టీంకి బాగా కలిసి వచ్చింది. సో ఫస్ట్ జడేజా ఫామ్లోకి రావడం సిఎస్కే టీంకి బాగా కలిసి వచ్చే విషయం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్లోకి వచ్చింది. అండ్ ఇలాంటి టైంలో జడేజా ఫుల్ ఫ్లోలోకి రావడం ఆ టీంకి బాగా కలిసి వచ్చే విషయం. చూడాలి మరి రాబోయే మ్యాచ్లో సర్ రవీంద్ర జడేజా ఇంకెన్ని మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తాడనేది.